నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. తెలంగాణలో 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం. సింగపూర్కు పవన్ కళ్యాణ్తో చిరు దంపతులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్కు పరామర్శ. కాకాని బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో తీర్పు. మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారంటూ సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ గా మారింది. అందులో ములుగు జిల్లా కరిగుట్టపై ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశామంటూ ఆ ప్రాంతానికి ఎవరు రాకూడదని మావోయిస్ట్ పార్టీ శాంతా పేరిట లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. దీనిపై ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ కూడా స్పందించడం జరిగింది. అంతలోనే మావోయిస్టులు మరొక లేఖ విడుదల చేయడం జరిగింది. నిన్న పంపిన లేఖకు మా పార్టీకి ఏ సంబంధం లేదని, మా పార్టీలో శాంతా పేరిట ఎవరూ లేరని, ప్రజలను తప్పుదోవ పట్టియడం కోసమే ఎవరో ఈ లేఖను సోషల్ మీడియాలో పంపించడం జరిగిందని వారు తెలిపారు. అసలు ఏం జరుగుతోంది ఈ దండకారణ్యంలో? నిన్న 8వ తేదీన మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారంటూ సోషల్ మీడియాలో లేఖ వైరల్గా మారింది. అందులో ములుగు జిల్లా కరిగుట్టపై ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశామంటూ ఆ ప్రాంతానికి ఎవరూ రాకూడదని మావోయిస్ట్ పార్టీ శాంతా పేరిట లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది. దీనిపై ములుగు ఎస్పీ డాక్టర్ శబరీష్ కూడా స్పందించడం జరిగింది. అంతలోనే మావోయిస్టులు మరొక లేఖ విడుదల చేయడం జరిగింది. నిన్న పంపిన లేఖకు మా పార్టీకి ఏ సంబంధం లేదని, మా పార్టీలో శాంతా పేరిట ఎవరు లేరని, ప్రజలను తప్పుదోవ పట్టియడం కోసమే ఎవరు ఈ లేఖను సోషల్ మీడియాలో పంపించడం జరిగిందని వారు తెలిపారు. అసలు ఏం జరుగుతుంది ఈ దండకారణ్యంలో? ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే నిన్న మావోయిస్టుల పేరిట ఏదైతే లేఖ రిలీజ్ అయిందో అది దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా మావోయిస్టుల పార్టీ అయితే చెప్పినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న 8వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ పేరు మీద మాత్రం ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ వచ్చేసి సోషల్ మీడియాలో మొత్తం చక్కలు కొట్టడం జరిగింది. ఈ లేఖ మీద ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కూడా స్పందించడం జరిగింది. ఆ లేఖలో మాత్రము వాజేడు వెంకటాపురం కర్రిగుట్ట మీద మాత్రం మావోయిస్టు పార్టీలు అక్కడ కొన్ని ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ఆదివాసులు కానీ నిరుపేదలు కానీ, అంతేకాకుండా వంట చెరుకు కోసము అడవి సంపద కోసం ఎవరు లోపల రాకూడదు, ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వస్తే మాత్రం ఈ ప్రాణాలు కోల్పోతారంటే మాత్రం ఆ లేఖలు ఎట్లా చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం
అవుతుంది. ఈ సంవత్సర కాలంలో 6 సంక్షేమ పథకాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. ఈ 6 సంక్షేమ పథకం కూడా మరో పథకం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లే నేపథ్యంలోనే దీన్ని కూడా ఆరోగ్యం కాపాడుకుంటూ వస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి మాత్రము సంక్షేమ పథకాల పేరు తప్ప వేరే ఏం చెప్పట్లేదు అంటే దాంట్లో లేఖలు పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగారు పేరుతోటి మావోయిస్టుల అంతివేద కోసం దండాకారంలో జల్లెడు పెడుతున్నారు. ఇప్పటికైనా మావోయిస్టు కగారు ఎన్నికీ తీసుకోవాలి అని చెప్పి దాంట్లో పేర్కొనడం జరిగింది. మరో లేఖ మరే ఉందంటే మాత్రం ఇప్పటికీ ఆదివాసులు కానీ గిరిజనులు కానీ ప్రజా సంఘాలు కానీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దండకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భూములు కాపాడుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తుంటే అటవీ శాఖ అధికారులు మాత్రం ఆ భూములను కబ్జా చేసుకుని మళ్ళీ అధికారులకు ఇచ్చే చేస్తున్నారు, ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు మాత్రం ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఈ లేఖ సోషల్ మీడియాలో మొత్తం చెక్కలు కూడా నేపథ్యంలోనే ములుగు జిల్లా ఎస్పీగా స్పందించడం జరిగింది. గతంలో ఇదే ప్రెషర్ బాంబులకు దాడికి మాత్రం సుమారు 3 ప్రాణాలు కోల్పోయారు, మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. మావోయిస్టులు నిరుపేదల ప్రాణాలు తీయడానికి మాత్రమే ఈ దండకారణలో ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేసినట్టు మాత్రం నిన్న జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది, కానీ మావోయిస్టులు నిన్న సాయంత్రం మరొక లేఖ కూడా రిలీజ్ చేయండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు రాజడి వెంకటాపూర్ పేరిట శారదా అనే పేరిట మగ ఎవరు లేరు. ఈ లేఖ వచ్చేసి నకిలీ లేఖ, ఎవరో మావోయిస్టు పార్టీని తప్పుదోవ పట్టించడం కోసమే. అంతేకాకుండా నిరుపేదలైనా ఆదివాసులైనా మావోయిస్టు సారథ్యంలో ఎవరున్నారో వారిని తప్పుదేవ పట్టించుకోవడం మాత్రమే ఈ లేఖ విడుదల చేసిన మాత్రము ఈ రోజు మావోయిస్టు మరొక విడుదల. అసలు ఏం జరుగుతుంది దండకారంలో? ఏజెన్సీ ప్రాంతంలో ఎవరైనా సరే ఆదివాసీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది గతంలో మావోయిస్టు పార్టీకి సన్నిహితంగా ఉండుకుంటూ కొంచెం ఇన్ఫార్మేషన్ కొనసాగే వాళ్ళు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతోటి పోలీసులను దండకారంలో పంపడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులను లొంగిపోండి, ఆయుధాలు వీడండి, మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా జీవనం కొనసాగించండి, మీ పేరు మీద ఉన్న పారితోషికాన్ని మేము మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాము, మీకు జీవన ఉపాధి కల్పిస్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వచ్చేసి మావోయిస్టులకు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే గత వారం క్రితం మావోయిస్టులు కూడా ఒక లేఖ విడిచారు. శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, ఆపరేషన్ కగారిని వెనక్కి తీసుకోండి, మేము శాంతియుత చర్చలకు వస్తాము, మేము లొంగిపోతామని చెప్పి కూడా మావోయిస్టులు ఒక లేఖ విడిచారు. ఈ లేఖ విడిచిన తర్వాతనే 2వ రోజుకి ఛత్తీస్గఢ్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్ళడము, దాని తర్వాత నిన్న ఈ లేఖ రావడము, మరొక లేఖ కూడా. అసలు ఏం జరుగుతుంది దండకారణంలో? ఇటు మావోయిస్టులను తప్పుదోవ పట్టించుకోవడము ఎవరైనా ఈ లేఖ పంపించారా, లేకపోతే పోలీసులు వీళ్ళను అంత్యవేద కోసంలో భాగంగా ఏమైనా ఏర్పాటు చేశారా అని మాత్రం ఒక ధోరణిగా కొనసాగుతున్న కూర్చుంటాం. అయితే సుధాకర్, ఏదైతే ఆపరేషన్ కగర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందో, ఈ ఆపరేషన్ కగర్లో భాగంగా కొన్ని వందల మంది మావోయిస్టులను ఏరివేశారు. ఇక మనం గత 2 రోజుల క్రితం చూస్తే ఒకసారి 80 మంది, ఒకసారి 20 మంది, అంతకుముందు కూడా 10ల సంఖ్యలోనైతే మావోయిస్టులు అయితే లొంగిపోయినట్టు వారికి 25 వేలు ప్రభుత్వం నుంచి పరిహారంగా కింద వారికి వెసులుబాటు కింద డబ్బు సాయం చేసినట్టు కూడా అయితే చూసాం. ఇక ఈ నేపథ్యంలో ఈ శాంత పేరిట ఏదైతే నిన్న ఈ యొక్క మావోయిస్టులు పేరిట లేఖ వచ్చిందో, దీన్ని మావోయిస్టు పార్టీ కూడా ఇది శాంత అంటూ మా దాంట్లో ఎవరు లేదు, మేము ఇలాంటిది పెట్టలేదంటూ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఎవరు వెనుకుండి ఈ లేఖలను విడుదల చేస్తున్నారు? లేదంటే ఇటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ఈ మావోయిస్టులకు కావచ్చు మధ్యలో మరింత తారతమ్యం కానీ మరింత విద్వేషాలు పెంపొందించడానికి 3వ శక్తి ఏదైనా పనిచేస్తుందా? దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు సుధాకర్? వాస్తవంగా చెప్పాల్సిన ఒప్పేసుకోవచ్చు. మావోయిస్టు ఏమైనా లేఖ విడుదల చేస్తే అది ఖచ్చితంగా సోషల్ మీడియాలో చక్కలు పోతూ ఉంటుంది, అది ఎందుకు తెలిసిన విషయమే. అయితే ఈ సోషల్ మీడియాలో ఈ లేఖ వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ స్పందించడము, రెండవది ఈ జిల్లా ఎస్పీ స్పందించిన తర్వాత రాత్రి మావోయిస్టు మరో లేఖ పంపడము. అంటే ఈ లేఖ మీకు పంపలేదు, మా దాంట్లో అంటే వ్యాజుడి వెంకటాపురం సంబంధించి కార్యదర్శిగా శాంత అనేరు ఎవరు లేరు, కానీ ఎవరో మాత్రము ప్రభుత్వాలను ఇటు ప్రజాప్రతినిధులను మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళను మావోయిస్టు పార్టీ తప్పుదేవ పట్టించుకోవడమే ఈ లేఖ విడుదల చేయాలని అనుకోవచ్చు. నిజంగానే ఈ లేఖ మొదట వచ్చిన లేఖ ఫేక్ అయితే నిజంగానే మావోయిస్టు పార్టీ ఈ లేఖ పంపబోతున్న తర్వాత పోలీసులు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ కొనసాగిస్తారు. ఎందుకంటే ఏజెన్సీ పాత్రలో ఉన్న ప్రజలు ఉదయం లేస్తే ఎడ్లకో బర్లకో లేకపోతే వంట చెరుకు పంట కోసమో లేదా అడవి సంపద కోసమో ప్రతి దండకారం వెళ్తూనే ఉంటుంది. వాళ్ళ జీవన పదే అంటే అడవిలో దొరికే సంపదను స్వీకరించి వాళ్ళ పట్టణాలు అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకొని వాళ్ళ జీవనం కొనసాగుతున్న పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతుంది. సో ఈ ప్రెషర్ భావన మావోయిస్టు పార్టీ పేరు మీద వచ్చిన తర్వాత ఆదివాసులు కానీ గిరిజనులు కానీ గిరిజనులు ఎవరైనా దండకాలం వెళ్తే నిజంగానే అక్కడ ప్రెషర్ బాంబు ఉంటే ఆ బాంబు దాడికి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కాబట్టి ఇటువంటి లేఖ రావడం ద్వారా మాత్రము ఇప్పటి తెలంగాణ రాష్ట్రం మాత్రం ఒక హాట్ కొనసాగవచ్చు. ఎందుకంటే దండకారం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ,
ఈ ప్రాంతాలకు సంబంధించి అంత ప్రాంతం ఒకటి ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ లో కలిసి ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మావోయిస్టులు వాళ్ళ తావరాలు ఏర్పాటు చేసిన అక్కడి నుంచి జీవన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే ఇక్కడ ఈ రోజు ప్రెషర్ బాంబు ఉందని చెప్పి లేఖ రావడము, ఆ లేఖ వచ్చిన మరీ 24 గంటలు మరో లేఖ రావడం మాత్రం చర్చగా మారింది. అసలు ఏం జరుగుతుంది ఈ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో? నిజంగానే మావోయిస్టులు ఈ ప్రెషర్ బాంబులు ఏర్పాటు చేశారా, లేకపోతే మావోయిస్టుల తప్పుదో పరిచయం కోసమా, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాలను దారి మళ్లించే ప్రయత్నం భాగంగానే ఈ లేఖ విధించారా అనేది మాత్రం చర్చగా మారింది. అయితే సుధాకర్, ఏదైతే నిన్న ఎస్పీ స్పందించిన తర్వాతకి మావోయిస్టులు ఈ లేఖకు మాకు సంబంధం అంటే ఎప్పుడైతే చెప్పారు, దీనిపైన ఈ తప్పుడు ఏదైతే లేఖను సర్క్యులేట్ చేసిన వ్యక్తులు ఎవరున్నారు, దీని వెనుక ఎలాంటి కుట్ర కోణం ఉంది, అసలు ఏ సంస్థ లేదంటే ఎవరు దీన్ని రిలీజ్ చేశారనే దానిపైన ములుగు ఎస్పీ శబరీష్ ఏమైనా స్పందించారా? దీన్ని అరికట్టడానికి కావచ్చు, ఇలాంటి ఆకతాయిల పని పట్టడానికి పోలీసులు ఏ రకంగా సిద్ధంగా ఉన్నారంటూ ఆయన ఏమైనా చెప్పడం జరిగిందా? సంపత్ ఒకటే చూసుకోవచ్చు, గతంలోనే ఇదే కర్రగుట్ట మీద కొన్ని ప్రెజర్ బాంబులు పేలి కొంతమంది గాయాలైన పరిస్థితి నెలకొంది, అంటే తెలిసిన విషయం ఇది. అయితే ఈ లేఖ వచ్చిన జిల్లా ఎస్పీ సైతం కూడా అది నిజమే కావచ్చు అనుకున్నారు. ఎందుకంటే గతంలో ఆ పరిసర ప్రాంతాల్లో ప్రెజర్ బాంబు వల్ల కొంతమంది గాయాలయ్యాయి, ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన ఉంది కాబట్టి నిజంగానే మళ్ళీ బాంబులు పెట్టారు కావచ్చు, బాంబులు ఉన్నాయి కావచ్చు, నిజంగానే ఉన్నాయి కాబట్టి ఆదివాసీ సంబంధించిన వాళ్ళు గిరిజనులు ఎవరు అటు పోకూడదని ఆ లేఖలు ఉండడం ద్వారా పోలీస్ యంత్రాంగం సైతం నిజమే అనుకుంటుంది. కానీ మావోయిస్టులు లేఖ వచ్చిన తర్వాత, మరొక లేఖ వచ్చిన తర్వాత ఆ లెటర్లు మేము పంపలేదు, శాంత పేరిట మా పార్టీలో ఎవరు లేరు, కానీ ఇది ఎవరో మాత్రము అక్కతాయిలు చేశారా, లేకపోతే మావోయిస్టు పార్టీని తప్పుదోవ పట్టించడం కోసమా, లేకపోతే పోలీస్ యంత్రాంగాన్ని భయభ్రాంతులు గురిచేయడం కోసమా ఈ లేఖ చేసిన కానీ ఇప్పటికి మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రము ఒక చర్చ కొనసాగుతుంది. ఈ లేఖ ఎవరు పంపించారు? మావోయిస్టు పార్టీ ఈ లేఖ పంపిస్తే ఇక ప్రెజర్ బాంబులు మేము ఏర్పాటు చేశాము, మీరు రాకని నుంచి చెప్పారు. ఎందుకంటే ఎవరైనా పోలీసులు వెళ్తే ఆ ప్రెజర్ బాంబు దానికి పోలీసుల ప్రాణాలు కోల్పోతే మావోయిస్టులు ఒక విజయం సాధించే పరిస్థితులు ఉంటారు. అటువంటిది వాళ్ళ లేఖ విడుదల చేసినట్టు మాత్రము నిజంగా థర్డ్ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ ఈ లేఖ విడుదల చేస్తే మాత్రము వారు మాత్రం ఇటు పోలీస్ శాఖ తరఫున కావచ్చు, ఇటు ప్రజా సంఘాల ద్వారా మాత్రం కఠిన శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. నిజంగానే మావోయిస్టుల లేఖ విడుదల చేసి మరో లేఖ తప్పుదోవ పడిన మాత్రము మావోయిస్టుల మీద మాత్రం పోలీసు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. రామంతపూర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు హైదరాబాద్ రామంతపూర్ చర్చి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో అల్లు అర్జున్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. అంగన్వాడీ పాఠశాల విద్యార్థులకు గడ్డం రవికుమార్ ప్లేట్లు, టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ పుష్ప 2 సినిమా అంతర్జాతీయంగా సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు. మున్ముందు ఇలాంటి సక్సెస్లు ఎన్నో అందుకోవాలని కోరారు. ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రామంతపూర్లోని అంగన్వాడీ టీచర్స్ నాకు కలిసి మా పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వాళ్ళకు టిఫిన్ బాక్సులు ప్లేట్లో అందేయాలని కోరితే సరే అమ్మా అని చెప్పేసి ఈ రామంతపూర్ చర్చ్ కాలనీలోని పిల్లలకు టిఫిన్ బాక్స్ అందడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పుష్ప 2 ఎట్లా ఘన విజయం సాధించో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరు తెచ్చిపెట్టింది. అదే డైలాగ్ ఈరోజు తగ్గేదలే అనే విషయాన్ని చిన్నపిల్లలు కూడా అంటున్నారు. స్టార్ క్రికెటర్స్ కూడా దాన్ని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ చిన్నపిల్లలకి ఎట్లా చెప్తున్నారంటే టీచర్స్ చదువు విషయంలో ఏం చేస్తామంటే చదువు విషయంలో తగ్గేదే లేదని చెప్పేసి డైలాగ్ మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంచి చదువుకొని రేపు టీచర్లు ఐఏఎస్లు ఐపీఎస్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అంగన్వాడీ టీచర్లకు నేను మరొకసారి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా అల్లు అర్జున్ కూడా 100 సంవత్సరాలు ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మేము చాలా చేస్తున్నాం. పుష్ప హిట్ అవడంతో మా అభిమానులందరూ చాలా ఆనందంలో మునిగి వెళ్తున్నాం. ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పాతబస్తీ చాంద్రాయణగుట్టకు చెందిన 4 యువకులు ఒక కిడ్నాప్కి పాల్పడ్డారు. కత్తులు చూపించి కిడ్నాప్కి పాల్పడినట్టు తెలుస్తోంది. బలవంతంగా కత్తులు చూపించి భయభ్రాంతులకు గురిచేసి కారులో కూర్చోబెట్టుకొని మహేశ్వరం వైపు తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ కారులో వాగ్వాదం జరుగుతూ ఓవర్ స్పీడ్ నడపడం వల్ల కారు ప్రమాదానికి గురైంది. కారు ప్రమాదం జరిగినట్లు స్థానికులు మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ కిడ్నాప్కి గురైన నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి పోలీసులకు కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అన్నదమ్ములు ఇద్దరు సంఘటనా స్థలం నుంచి పరారైపోయారు. మిగతా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని గుడిమల్కాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న వాడపల్లి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కళ్యాణ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ దంపతులు, ఆకుల రామకృష్ణ దంపతులు, కేవి సత్యనారాయణ రెడ్డి దంపతులు, పాలూరి సత్యానందం దంపతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాడపల్లి క్షేత్రంలో ఏం చేస్తున్న స్వయంభూ చందన స్వరూపుడైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా రెండో రోజున స్వామివారి రథోత్సవం, తదనంతరం స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా వేలాది మంది భక్తుల సమక్షంలో రంగరంగ వైభవంగా కళ్యాణం జరగడం జరిగింది. ఈ కళ్యాణంలో సుమారుగా 50,000 మంది భక్తులు పాల్గొని స్వామివారికి కళ్యాణాన్ని కొల్లారా వీక్షించారు. అలాగే వీరందరికీ కూడా దేవస్థానం తరఫున అన్ని రకాలు కూడా శీఘ్రంగా ఏర్పాట్లు దర్శనం చేయడానికి కానీ లేకపోతే కూర్చోవడానికి కానీ వీలుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు రేపు సదస్యం, ఎల్లుండ తెప్పోత్సవం, 13వ తారీఖు చక్రస్నానంతో పాంచానిక కార్యక్రమాలుగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. తదుపరి అమ్మవారి శ్రీ పుష్పోత్సవంతో పరిపూర్ణంగా ఈ యొక్క కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ కూడా యథావిధిగా ఇప్పుడైతే ఏ రీతిగా పాల్గొన్నారో మిగతా రోజుల్లో కూడా పాల్గొని స్వామివారికి ఉపవాసులు అవుతారని మీ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వేంచేస్తున్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ చందన స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి గారికి విశేషంగా సంవత్సరోత్సవంలో భాగంగా దివ్య కళ్యాణ మహోత్సవం చైత్రశుద్ధ ఏకాదశి ఈరోజు మహాపర్వం. ఉదయం నుంచి అనేక వైదికమైన ప్రక్రియలు ఈ సన్నిధానంలో ఆచరించబడుతున్నాయి. మధ్యాహ్న సమయంలో పెళ్లి కుమారుడుగా ఉన్న స్వామిని రథోత్సవ ప్రక్రియ దోలాయమానం గోవిందం మంచస్థం మధుసూదనం రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యది అని చెప్పబడింది. రథం మీద ఉన్న కేశవమూర్తిగా ఉన్న వెంకటేశ్వర దర్శనం మనకి భగవత్ కృపగా చెప్పబడింది. అశేష జనవాహన మధ్యన రథవాహన సేవా కైంకర్యం పూర్తి చేసుకుని ఎదుర్కోలోత్సవం క్రమం నిర్వర్తించి సాయంత్రం 7 గంటల నుంచి విశేషంగా జగత్ కళ్యాణ నిమిత్తం ఉభయ దేవేరుల నుంచి పరమాత్మకి కళ్యాణ మహోత్సవ ప్రక్రియ అకార ఉకార మకార ప్రణవ స్వరూపుడైన వెంకటాచలపతి అనుగ్రహం సర్వ భక్తజనావుడికి ఉండే నిమిత్తమే ఇచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాలు మంగళాలు కలిగే నిమిత్తమే దివ్య కళ్యాణ మహోత్సవ ప్రక్రియ అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతో ఈ స్వామి యొక్క కళ్యాణ వేదిక దగ్గర అనేక వందల వేల జనంతో కూడి అత్యంత భక్తితో కూడి ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించి ఆశా వర్కర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తెలగంశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఆశాలు నిరసన ప్రదర్శన చేశారు. ఆ ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆశాలకి కనీస వేతనం అమలు చేయాలని, పెన్షన్తో కూడిన బెనిఫిట్లు అందజేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠపురంలో శ్రీరామనవమి ఉత్సవాలు 7 రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రహ్మశ్రీ సీతారాములకు రథోత్సవం నిర్వహించడం జరిగింది. వేద మంత్రాలతో అర్చకులు ప్రత్యేక హోమం నిర్వహించారు. పురవీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామ నామస్మరణల మధ్య స్వామివారి రథోత్సవం జరిగింది.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి గ్రామంలో అక్కా చెల్లెలను ఒకే వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అమ్మాయిలు మైనర్లు కావడంతో పెళ్లి వాయిదా పడింది. వివరాల్లోకి వెళ్తే గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లికి చెందిన గంగరాజు అనే వ్యక్తికి కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్కి చెందిన 2 అమ్మాయిలతో గత నెల నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 10వ తేదీన పెళ్లి ముహూర్తం ఖరారైంది. 2 అమ్మాయిలతో పెళ్లి అని అధికారుల దృష్టికి రావడంతో పెళ్లికి బ్రేక్ పడింది. అమ్మాయిల తరపు బంధువులకు, అబ్బాయి తరపు బంధువులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నా దృష్టికి వచ్చింది. మా పై అధికారులు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని ఫాలో చేయాలని. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎంక్వైరీ చేశాను మా విద్యులకి. నాకు సీఎం పోలీసు అంటే మొన్న గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీంని కూడా తీసుకెళ్ళాను నాతో పాటు. తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు 2 మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ కౌన్సిలింగ్ చేశాము. కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తామంటే లేదండి ఒకటి ఇష్యూ అవుతుంది మ్యారేజ్ చేస్తే అని తెలియజెప్తున్నాను. ప్రజెంట్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఒప్పుకోని పరిస్థితిలో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించడానికి అంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా. మేడం అమ్మాయి తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా మేడం? వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మైనర్లు కాబట్టి ఏమి చెప్పారా? లేదండి, వాళ్ళు మేజర్లని వాదించారు. కాకపోతే మనం సర్టిఫికేట్స్ అని వెరిఫై చేశాను. మైనర్లని తెలిసింది కాబట్టి మైనర్ బాలికలకు వివాహం చేయించి చట్టదిద్ద నేరగాను వాళ్ళకి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి